మన పరిశుద్ధ దేవుని నామంలో మీ అందరికీ శుభములు తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రార్థించుకొని దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుంటాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల దేవ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ఆచరిస్తూ ఉన్నాము. మీ మంచితనము, మీ ప్రేమను బట్టి నీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి మరొక నూతన దినమును మాకు బహుమానంగా ఇచ్చేవు. నీకు వందనాలని స్తుతించి ఆరాధించడానికి సహాయం చేయండి. మీరు మాతో మాట్లాడే సమయం దయచేసి మీ యొక్క అమూల్యమైనటువంటి జీవవాకులు మాకు అనుగ్రహించమని యేసు క్రీస్తు నామములో వీడి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఫిబ్రవరికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనము. ఫిబ్రవరికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనము. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. అందరితో సమాధానము కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. దేవుని బిడ్డలమైనటువంటి మనము దేవునితో సమాధానపరచబడ్డాము. పాపము నుంచి విడిపించబడి యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానపరచబడ్డాము. మన యొక్క పాపములు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టుట ద్వారా మనం ఏం చేయాలంటే సమాధానాన్ని కలిగి ఉండాలి. నేను దేవునితో సమాధానాన్ని కలిగి ఉన్నానని చెప్పి లోకంలో ఉన్నటువంటి వారినితో మనము అసమాధానముగా ఉండకూడదు. అందరితో సమాధానముగా ఉండుటకు మనము ప్రయాసపడాలి, ప్రయత్నించాలి. కొందరితో కూడా అందరితో, మనుషులందరితో కూడా మనం సమాధానముగానే ఉండాలి. మనం వారితో సఖ్యతగానే ఉండాలి. వారికి దేవుని యొక్క ప్రేమను పంచేటువంటి వారముగానే ఉండాలి. శ్రమలలో సమాధానముగా ఉండటం అనేది చాలా కష్టతరమైనటువంటి విషయము. అయితే శ్రమలో ఉండాలి. శిక్షణలో సమాధానముగా ఉండాలి. మన యొక్క శ్రమకు ఉపకరించేటువంటి వారితో కూడా సమాధానముగా ఉండాలి. అంటే దాని అర్థం ఏంటంటే మనము శ్రమ పెట్టబడటానికి కారకులైనటువంటి వారితో కూడా, మన శ్రమకు కారకులైనటువంటి వారితో కూడా మనము సమాధానమునే కలిగి ఉండాలి. వారి పట్ల ప్రేమనే మనము చూపించాలి. ఇదే దేవుని యొక్క మార్గం. ఇది చాలా కష్టతరంగా ఉంటుంది అనేక మందికి, అందరికి కూడా కష్టమే. అయితే సాధన ద్వారా, మనము దేవుని యొక్క సహాయాన్ని అడుగుట ద్వారా, ప్రయత్నము ద్వారా మనము అందరితో సమాధానముగా ఉండగలము. అందరితో సమాధానముగా ఉండగలము అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. మనం ప్రయత్నించి దేవుడి యొక్క సహాయం అడిగి వారిని ప్రేమించి వారికి ఉపకారము చేయటం ద్వారా, కొందరితో కాదు అందరితో. మరొక మాట కూడా నేను చెప్పాను, మన యొక్క శ్రమకు కారకులైనటువంటి వారితో కూడా సమాధానంగానే ఉండాలి, సఖ్యతగానే ఉండాలి. యోసేపుకి కీడు చేశారు అన్నలు. అయితే వారితో యోసేపు సమాధానముగానే ఉన్నాడు, సఖ్యతగానే ఉన్నాడు, వారిని ప్రేమిస్తా ఉన్నాడు. అది క్రీస్తు యేసు యొక్క స్వభావము, క్రీస్తు యేసు యొక్క మనస్సు. శత్రువులను ప్రేమించేటువంటి మనసు అయింది. ఎవరైతే తనకు కీడు చేశారో వారికి ఆహారం సిద్ధపరుస్తా ఉన్నాడు యోసేపు. నిజం చెప్పాలంటే ఆ విధమైనటువంటి మనస్సు ఉన్నటువంటి వారు మాత్రమే ఉన్నత స్థాయిలో ఉంటారు.
రాజుకు కావలసినటువంటి అర్హత ఏదైతే ఉందో దానిలో ఒక అర్హత, ప్రధానమైనటువంటి అర్హత ఏంటంటే ప్రేమ. ప్రేమ లేకపోతే అధికారానికి అర్థం ఉండదు. దేవుడిచ్చినటువంటి అధికారాన్ని మనం సద్వినియోగం చేయాలంటే మనలో ప్రేమ ఉండాలి, అందరితో సమాధానంగా ఉండాలి. అధికారాన్ని ఉపయోగించుకొని మన పగవారితో మనము మన శత్రువులతో పగ తీర్చుకోవటం కాదు. అధికార దుర్వినియోగం అక్కడే జరుగుతూ ఉంటుంది. శత్రువుల మీద పగ తీర్చుకోవడానికి అధికారాన్ని వినియోగిస్తారు చాలామంది. అయితే దేవుడిచ్చినటువంటి అధికారం ఏదైనా కానీ అది కుటుంబంలో నువ్వు కుటుంబ పెద్ద అయినప్పుడు, అనగా నువ్వు యజమాని అయినప్పుడు, అది దేవుడి చేత ఇవ్వబడినటువంటి అధికారము. కుటుంబంలో ఆ అధికారాన్ని ఉపయోగించి అందరినీ కాళ్ళ కింద వేసి తొక్కటం కాదు, లేదంటే నీకు నచ్చని పని చేసినప్పుడు దానిని బట్టి పగ తీర్చుకుంటా కాదు, అధికారాన్ని బట్టి బలవంతంగా లోబర్చుకుంటా కాదు, ప్రేమను చూపించడం. నీకు ఇవ్వబడినటువంటి అధికారం ద్వారా నువ్వు ప్రేమనే చూపించాలి, బాధ్యత కలిగి ఉండాలి. నువ్వు యజమానుడు అయినప్పుడు నీ కింద ఉన్నటువంటి వారిని నువ్వు ప్రేమతోనే వారితో వ్యవహరించాలి. మనము ప్రతి విషయంలో పరీక్షించబడతామని గమనించాలి. దేవుడు అందరినీ కూడా పరీక్షిస్తాడు. కుటుంబ యజమాని దగ్గర నుంచి పరీక్ష మొదలవుతుంది. సహోదరులలో జ్యేష్ఠుడు అయినటువంటి వాని దగ్గర నుంచి కూడా పరీక్ష మొదలవుతుంది. తర్వాత మన పనిచేసే చోట అధికారులుగా మనం ఉన్నప్పుడు అది పరీక్షించబడతాము. ఈ లోకంలో ఉన్నతాధికారులుగా ఉన్నటువంటి వారు కూడా పరీక్షించబడతారు. అంటే అధికారాన్ని ఏ విధంగా వినియోగిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో సాధారణంగా జరిగేది ఏంటంటే అధికారము దుర్వినియోగం చేయబడుతుంది. తన మాటకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారికి, తన మాటకు ఎదురు చెప్పేటువంటి వారిని అధికారంతో త్రొక్కివేస్తూ ఉంటారు. అయితే యోసేపు ఆ పని చేయలే. దేవుడి చేత ఇవ్వబడినటువంటి అధికారము, తనకి ఇవ్వబడినటువంటి అధికారము సరైనదే అని తన యొక్క ప్రవర్తన ద్వారా, తన యొక్క క్రియల ద్వారా అది నిరూపించుకున్నాడు. కనుక రేపటి దినమున దేవుని యొక్క రాజ్యంలో అతనికి సింహాసనం ఇవ్వబడదు అనేటువంటిది ఏమాత్రం కూడా సందేహం లేదు. తప్పనిసరిగా ఇవ్వబడుతుంది. సింహాసనం మీద కూర్చుండాలంటే ప్రేమ తప్పనిసరి. ప్రేమలో ఉన్నతి మరి ప్రధానమైనది. కాబట్టి మనకి తెలియకుండానే దేవుడి చేత పరీక్షించబడతాం. కుటుంబంలో పెద్ద పరీక్షించబడతాడు, తల్లి పరీక్షించబడుతుంది. బిడ్డల పట్ల ఏ విధంగా వ్యవహరిస్తుందనేది, తన యొక్క మాట వినకపోతే కొన్నిసార్లు తీవ్రమైనటువంటి శిక్షలు తీసుకొని వస్తారు తల్లులు. అయితే అక్కడ తన యొక్క మాట వినటము గురించి కాదు, అది ప్రేమపూర్వకమైనటువంటి శిక్షే అయి ఉండాలి. కానీ తన యొక్క మాట వినకపోవటం అనేటువంటి ఆ చర్యలో భాగంగా శిక్షించేటువంటి క్రమములో ప్రేమ అయి ఉండాలి. కానీ ఎందుకు వినవనేటువంటి ఒక అధికార దుర్వినియోగానికి పాల్పడి శిక్షించరాదు. అది ఎక్కడ కూడా జరగకూడదు. మరి ఎక్కువగా క్రైస్తవులు ఈ విధంగా ఉండకూడదు. సంపూర్ణంగా సమాధానాన్ని కోరుకోవాలి. యేసుక్రీస్తు వారిని సిలువ వేశారు. అయితే సిలువ వేసినటువంటి వారిని చూచి ఆయన తండ్రితో ఈ విధంగా ప్రార్థన చేస్తాను, తండ్రి వీరేం చేస్తా ఉన్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు. నిజంగా తెలియదా అంటే వారు ఏం చేస్తున్నారు అంటే వారు చేస్తున్నటువంటి పని గురించినటువంటి అవగాహన ఉంది. కానీ పరలోక సంబంధమైనటువంటి తెలివితేటలు, వివేకం వారికి లేవు. వారు కేవలము కూడా బుద్ధిశూన్యులు, జగడాలు పెట్టుకునేటువంటి వారు, కలహాలకు వెళ్ళేటువంటి వారు, ఇతరులకి కీడు చేసేటువంటి వారు, కేవలము బుద్ధిశూన్యులు. నిజం చెప్పాలంటే ఆలోచన లేనటువంటి వారే వారు. కనుక ఆ విధమైనటువంటి ఆ కోణంలో ఆలోచిస్తే క్షమాపణ అందిస్తున్నటువంటి యేసు చాలా గ్రహింపు కలిగినటువంటి వాడు, తెలివి వివేకంలో ఆయన ఉన్నతుడని అర్థమవుతా ఉన్నది. ఎందుకంటే తనని ఎవరైతే శిక్షిస్తా ఉన్నారో వారిని క్షమిస్తా ఉన్నాడు. మనము చేసేటువంటి మంచి పనులలో అతి మంచి పని ఏదైతే ఉందో అది మనం క్షమించటం. ఎందుకనంటే
మనము మొట్టమొదటి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం అడిగేది ఏంటంటే క్షమాపణ. ఎందుకంటే దాని ద్వారా తప్ప మరి దేని ద్వారా దేవుడితో మనము సహవాసాన్ని కలిగి ఉండలేము. దాని ద్వారా తప్ప, క్షమాపణ ద్వారా తప్ప దేవుని దగ్గర నుంచి ఎటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోలేము, ఎటువంటి దీవెనను ఈవిని పొందుకోలేము. మనము ఆత్మ సంబంధమైనవి పరలోకాన్ని కూడా పొందుకోలేము. మనము నిత్య జీవానికి వారసులము కాలేము. దేవుని రాజ్యంలో ప్రవేశం లేదు. ఈ లోకంలో వర్ధిల్లుట జరగదు. దేవుడి యొక్క తోడు ఉండదు, సహాయం ఉండదు, ఆయన యొక్క అనుగ్రహం ఉండదు, ఆయన యొక్క కృప నుంచి దూరం అవుతాము. దాన్ని బట్టి పాపంలో ఎక్కువ కాలం జీవిస్తే కృప నుంచి దూరం అవటం జరుగుతుంది. క్షమాపణ అడిగితే కృపను నిలబెట్టుకుంటాము. కాబట్టి ఎంత ప్రధానమైనది క్షమాపణ అనేటువంటిది క్షమాపణ అడిగేటువంటి వారికి తెలుస్తుంది. కాబట్టి క్షమాపణను మనము కోరుకుంటా ఉన్నాం దేవుని యొద్ద నుంచి. కనుక మనము కూడా ఆ విధంగా మనం ఉండాలని, క్షమాపణ దేవుని అడుగుతున్నా ఉంటే క్షమాపణ యొక్క విలువ తెలిసిన ఆ వ్యక్తికి అర్థమవుతా ఉన్నది. కనుక మనం ఇతరులను క్షమించటంలో మనం అటువంటి ఉన్నతమైనటువంటి ఫలాన్ని, బహుమానాన్ని మన యొక్క క్షమాపణ అవసరమైనటువంటి వారందరికీ కూడా అందజేద్దాము. చూడండి, క్షమాపణ, సమాధానం ఎక్కడ అవసరం అవుతుంది అంటే కలహం ఉన్న చోట అవసరం అవుతుంది. తర్వాత భేదాభిప్రాయాలు ఉన్న చోట సమాధానం అవసరం అవుతుంది. మూడవదిగా ఆత్మ సంబంధమైనటువంటి స్థాయిలలో హెచ్చు తగ్గులు ఉన్నప్పుడు సమాధానం అవసరం అవుతుంది. ఆత్మ సంబంధంగా ఉన్నతమైనటువంటి వ్యక్తితో ఆత్మ సంబంధంగా క్రింది స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క అభిప్రాయాలు చాలా తేడాగా ఉంటాయి. కనుక వారి మధ్య సమాధానం కష్టతరంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే మనము సమాధానంగా ఉండాలి. ఏ విధము చేతనైనా సమాధానంగా ఉండాలి. మొట్టమొదటిగా సమాధానంగా ఉండాలంటే కీడు చేయటం మాని మేలు చేయాలి. కీడు చేయటం మానుకోవాలి. తర్వాత మేలు చేయాలి. చూడండి, కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 14వ వచనము. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 14వ వచనము. కీడు చేయటం మాని మేలు చేయుము, సమాధానము వెతకి దాన్ని వెంటాడు. సమాధానము వెతకి దాన్ని వెంటాడు అనటానికి ముందుగా కీడు చేయటం మాని మేలు చేయుము. చూడండి, సమాధానం వచ్చేటువంటి మార్గాన్ని తెలియజేస్తా ఉన్నాడు. ముందు మార్గం తెలియజేసి ఆ మార్గంలో నడవమని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు కీడు చేయటం మానుకోవాలి. ఎక్కడ కీడు చేయటం మానుకోవాలంటే హృదయంలో మానుకోవాలి. మనము క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము హృదయములతో సహా మనము కీడు మానుకోవాలి. వారి కీడు జరగాలని కనీసం హృదయంలో కూడా తలంచకూడదు. మొట్టమొదట కీడు చేయటం మానుకోవటం అనేది హృదయంలో జరగాలి. వారు కీడు చేసినప్పటికీ కూడా మొట్టమొదటిగా వారు కీడు చేసినా, అన్యాయం చేసినా, నష్టపరిచిన, కష్టపరిచిన, మాటలతో గాయపరిచిన, ఏదైనా కానీ మొట్టమొదటి మనం ఏం చేయాలంటే మన హృదయంలో వారికి ఏదైనా కానీ జరగాలని, కీడు జరగాలని తలంచకూడదు. కీడు చేయటం మానాలి. ఎక్కడ? హృదయంలో. తర్వాత ఏం చేయాలి? మేలు చేయాలి. మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయడి, మిమ్మల్ని శపించే వారిని దీవించండి. మనలను శపించేటువంటి వారిని, అనగా మనల్ని శపించేటువంటి వారే కాకుండా మన యొక్క క్షేమము కోరుకున్నటువంటి వారు, మనమంటే ఇష్టపడినటువంటి వారు, మన యొక్క సన్నిధి కోరుకోనటువంటి వారు, వారందరితో కూడా మనం ఏం చేయాలంటే దీవించాలి. దీవించుట అనేది మేలు చేయట. హృదయమంతటితో దీవించుట అనేది మేలు చేయట. దేవునికి మొరపెడతాము, దేవా దీవించు, దేవా క్షమించు. నిజం చెప్పాలంటే అక్కడ సమాధానం ఉంటుంది. అది మొట్టమొదటిగా ఏం చేస్తుందంటే ఆ వ్యక్తితో సమాధానానికంటే ముందుగా మన హృదయంలో దేవుని యొక్క సమాధానము నివసిస్తుంది.
దేవుని యొక్క సమాధానము మన హృదయంలోకి వచ్చేటువంటి మార్గం ఇదే. చూడండి, కష్టం పెట్టుకొని, ద్వేషం పెట్టుకొని, వారికి కీడు కలగాలని ఆశిస్తా, దేవుడి దగ్గరికి వెళ్ళి న్యాయం కోసం పోరాడతా, అతడు నా జీవితంలో ఎంత కీడు చేసాడు, నువ్వేం చేస్తా ఉన్నావు, మౌనంగా ఉన్నావేంది, అతను ఎందుకు వర్దలుతా ఉన్నాడు, అతను ఎందుకు ఆహారం తింటా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉంటా ఉన్నాడు అని చెప్పి అటువంటి ప్రశ్నలతో దేవుడి దగ్గరికి దేవుడిని ఎదుర్కొంటా ఉన్నాము. అలా కాకుండా అలాగా ప్రార్థనలో ఎంతసేపు కొనసాగినప్పటికీ, ఎన్ని గంటలు కొనసాగినప్పటికీ కూడా సమాధానం అనేది హృదయంలో ఉండదు. ఇది నిశ్చయం. అయితే క్షమించండి, దీవించండి. దేవుని యొక్క సమాధానానికి నువ్వే మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నావు కాబట్టి దేవుని యొక్క సమాధానం మొట్టమొదటిగా నీ హృదయంలో ఉంటుంది. అతను నీకు ఎంత నష్టం చేసినా, కష్టపరిచినా, కీడు చేసినా, గాయపరిచినా, నిన్ను అల్లరిపాలు చేసినా నీ హృదయంలో సమాధానం ఉంటుంది. మన హృదయంలో సమాధానం ఉండటము ఉండకపోవటం అనేది ఇతరుల మీద ఆధారపడి ఉండదు, మన మీద ఆధారపడి ఉంటుంది. నా అసమాధానానికి కారణం నువ్వే అని చెప్తారు కొంతమంది. అతడు ఆ పని చేశాడు, అతడు ఆ మాట అన్నాడు, నన్ను అన్నాడు 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 అనేటువంటి మాటే. కానీ క్రీస్తు యేసు యొక్క స్వభావాన్ని అనుసరిద్దామే, సమాధానంగా ఉండటానికి ప్రయత్నం చేద్దామే, పోని క్షమిద్దాం. క్షమిస్తే పోయేదేముంది? ఇక్కడ అహాన్ని తగ్గించుకోవాలి. ఇవన్నీ కూడా మనలో దీనత్వాన్ని తీసుకుని వస్తాయి, దైవికమైనటువంటి స్వభావాన్ని తీసుకుని వస్తాయి. మనం ఇటువంటి సమయాల్లో మనల్ని మనం తగ్గించుకోవాలి, ఓర్చుకోవాలి, క్షమించాలి, ప్రేమించాలి, దీవించాలి. అప్పుడు దేవుని యొక్క సమాధానము మనల్ని నిలుబడి చేస్తుంది. మనలో నుంచి దేవుడి యొక్క సమాధానం ఎప్పటికీ కూడా వెళ్ళిపోదు, ఎవరెంత కీడు చేసినప్పటికీ. అది సమాధానం ఉండుట, మన హృదయాల్లో లేకుండా ఉండుట అనేది మన చేతుల్లో ఉంటుంది. శిష్యులను యేసు ఇద్దరిద్దరంగా పంపించినప్పుడు యేసు ఏం చెప్తారంటే, మీరు ఏ గృహంలో అయితే ప్రవేశిస్తారో ఆ గృహంలోకి వెళ్ళటానికి మునుపుగా సమాధానము వచ్చుగాక, సమాధానం, పీస్ బీ విత్ యూ, సమాధానం ఉండుగాక. ఆ గృహము మీ సమాధానం ఉండుటకు యోగ్యమైనదైతే మీ సమాధానం ఆ గృహంలో ఉంటుంది. అంటే యోగ్యత అంటే ఏమిటి అంటే వారి యొక్క హృదయాలు ఆ విధంగా ఉన్నట్లయితే, పగ ప్రతీకారముతో ఉన్నట్లయితే, దేవుడు పరలోకం నుండి చెప్పినప్పటికీ కూడా ఆ యొక్క దీవెన మాట దేవుని నోటి నుంచి వచించినప్పటికీ కూడా మన హృదయంలో సమాధానము రాకుండా మనం అడ్డగించుకుంటా ఉంటాం అటువంటి హృదయ స్థితిని బట్టి. కాబట్టి మనము అందరితో సమాధానముగా ఉండాలి. మన యొక్క శ్రమకు కారకులైనటువంటి వారితో కూడా సమాధానంగా ఉండాలి. సమాధానంగా ఉండటానికి మనం పిలువబడ్డాము. యేసు అందరితో సమాధానంగానే ఉన్నాడు, అందరిని క్షమించాడు. చూడండి, మన యొక్క పిలుపు అదే. మన పిలుపు ప్రతీకారం తీర్చుకోవటానికి కాదు, మన పిలుపులో ప్రేమ ఉన్నది. మనం ప్రేమించడానికి మనం పిలువబడ్డామని గ్రహించాలి. కాబట్టి మనము మన పిలుపులో తగ్గించుకొనుట ద్వారా అందరితో సమాధానాన్ని కలిగి ఉండాలి. కష్టం అంటే కుదరదు. ఇదంతా కష్టమండి, చాలామంది అంటారు, ఇదంతా కష్టము. మార్కు సువార్త 9వ అధ్యాయము 50వ వచనము. ఉప్పు మంచిదే, కానీ ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలగజేతురు? మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి, క్రైస్తవుడై ఉండి క్రీస్తు ప్రేమ లేకపోతే ఏం ప్రయోజనము? క్రైస్తవుడు అని చెప్పుకుంటూ క్రీస్తు యేసు యొక్క స్వభావము లేకుండా ఉన్నట్లయితే ఏం ప్రయోజనము? దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. మీలో మీరు ఉప్పుసారము గలవారై ఉండి, మీరు దేవుని యొక్క స్వభావము గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడని చెప్పాను. యేసు యొక్క బోధలో ఆయన సమాధానంగా ఉండమని చెప్పాడు. అవి ఎంత అమూల్యమైనటువంటి మాటలండి. మన ప్రభు యొక్క మాటలు మనం అనుసరిద్దాము. కష్టంగా ఉంటుంది, కష్టం కాబట్టి అందరు రావట్లేదు ఈ మార్గంలోకి. ఇక్కడే
ఏం చెప్తారండి దేవుని యొక్క బోధకు? లేదంటే దేవుడి యొక్క పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? మేలు చేయమంటది, క్షమించమంటది, ఆశీర్వదించమంటది, దీవించమంటది, త్యాగం చేయమంటది, అందరికీ కూడా ఉపకారం చేయమంటది. అందరు మేలు కొరకే కదా. అయితే ఎందుకని అందరు ఈ మార్గంలోకి రారంటే తగ్గించుకోవడానికి ఇష్టపడరు, క్షమించడానికి ఇష్టపడరు, క్షమించి వారితో సమాధానంగా ఉండటానికి ఇష్టపడరు, కానీ వారి మీద పగ తీర్చుకోవడానికే ఇష్టపడతారు. కనుక ఈ యొక్క మార్గం వారికి కష్టంగా ఉంటుంది. అయితే దేవుణ్ణి ప్రేమించేటువంటి వారికి ఎవరికి కూడా ఈ మార్గం కష్టంగా ఉండదు. మనము దేవుడి చేత పిలువబడ్డాము, ఎందుకంటే అందరితో సమాధానంగానే ఉంటుంది. ఈ యొక్క పాఠమును మనం నేర్చుకోవాలి. మన జీవితంలో మనం ఈ యొక్క పాఠము నేర్చుకోకపోతే ఆత్మీయ ఎదుగుదల ఉండదు. మన జీవితంలో దేవుడి యొక్క స్వభావమును మనం కోల్పోయేటువంటి ప్రమాదంలో ఉంటాం. ఎందుకంటే వారి మీద మనకున్నటువంటి ఆ యొక్క పగ వలన. చూడండి, ఇంకా చెప్తా ఉన్నాడు, అందరితో సమాధానము, పరిశుద్ధత. చూడండి, అందరితో సమాధానముగా ఉన్నామని పరిశుద్ధతను విడిచిపెట్టకూడదు. పరిశుద్ధత మార్గంలో సమాధానమును మనం వెంటాడాలి. చాలామంది అందరితో సఖ్యతగానే ఉంటారు, మంచిగానే ఉంటారు. అయితే పరిశుద్ధత విషయంలో వారు రాజీ పడిపోతూ ఉంటారు. అయితే మనము సమాధానంగా ఉన్నంత మాత్రాన పరిశుద్ధత విషయంలో నిర్లక్ష్యం ఉండకూడదు, కానీ పరిశుద్ధముగా కూడా ఉండాలి. సమాధానము, పరిశుద్ధత కలిగి ఉండటానికి మనము ప్రయాసపడాలి. వాటిని వెతకి వెంటాడాలి. సమాధానమును వెతకి వెంటాడము, పరిశుద్ధతను కూడా మనము దాని వెంట పడాలి. మనమే వెంట పడాలి. ఇది మార్గము, అనుసరించాలి. అనుసరించాల్సినటువంటి మార్గము, అనుసరణీయమైనటువంటి జీవితము క్రీస్తు జీవితము. కాబట్టి మనము ఆ జీవితాన్ని అనుసరించాలి. కాబట్టి ప్రయత్నించమని చెప్తా ఉన్నాడు. మన వంతు ప్రయత్నం మనం చేయాలి. మరొక మాట కూడా చెప్తా ఉన్నాడు, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. దేవుని చూడాలని ఆశకొని ఉన్నావా? ఆయన సన్నిధిలో ఉండి ఆయనను నిత్యము మహింపరుస్తూ స్తుతించాలన్నటువంటి కోరిక, ఆశ కలిగి ఉన్నదా? అయితే ప్రభువుని చూడాలనుకున్నటువంటి వారు ప్రతి వారు కూడా పరిశుద్ధత కలిగి ఉంటారు. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడు. నీ కోరిక ఏంటి? దేవుడేనా? దేవుని చూడాలయ్యా అని చెప్పి ఎంతమందికి ఆశ ఉంటుంది. అయితే వారు తప్పనిసరిగా పరిశుద్ధతను కలిగి ఉండాలి. కాబట్టి దేవుణ్ణి చూస్తాము, దేవునితో కూడా ఉంటాం. మనము ఎల్లకాలము దేవునితో ఉండేటువంటి మార్గములో పరిశుద్ధత అనేది ఉన్నది. అంతేకాకుండా పరిశుద్ధత గురించినటువంటి యొక్క పరిశుద్ధత యొక్క ఫలము రోమీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 22వ వచనము. ఆయనను ఇప్పుడు పాపము నుంచి విడిపించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. దేవునికి దాసులైనటువంటి వలన వచ్చేటువంటి ఫలం ఏమిటి అంటే, ఫ్రూట్ ఏంది అంటే, చెప్పాలంటే ఏమంటే నేను భక్తి చేస్తా ఉన్నా, ఏంటండి నాకు లభించింది? చిల్లిగా ఆస్తిని సంపాదించుకోలేదు. ఏందండి భక్తి చేయటం వల్ల? భక్తి చేయటం వల్ల చిల్లిగా ఆస్తి సంపాదించుకోవటం కాదు. సమాధానము కలుగుటయే, పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. పరిశుద్ధత వస్తుంది దేవునికి దాసత్వం చేస్తే, దేవునికి దాసులుగా ఉన్నట్లయితే. పాపం నుంచి విడిపించబడతాము. దేవునికి దాసులుగా అనగా ఆయన యొక్క మాటలకు లోబడి జీవిస్తూ ఉన్నట్లయితే, దేవునికి దాసులుగా అంటే అర్థం అదే కదా. ప్రభువు దాసుడు, ఆయన ఏం చెప్తే చేసేటువంటి వాడు దాసుడు. ఆయన చెప్పినటువంటి మాటలను గైకొనటం వల్ల ఏం జరుగుతుందంటే మనకి పరిశుద్ధత కలుగుతుంది. పరిశుద్ధత అనేటువంటి ఫలము, భక్తి వలన పరిశుద్ధత వస్తుంది. ఆస్తి ఇంక్రీజ్ అవ్వదండి. ఇంక్రీజ్ అవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఆస్తి కోసం కాదు, మన పరిశుద్ధత కోసమే. దేవునిలో పరిశుద్ధత ఉన్నది కనుక మనము దేవునికి దాసులుగా ఉండటం వలన
మనకు పరిశుద్ధత అనేటువంటి ఫలము కలుగుతుంది. అలాగే పరిశుద్ధత కలుగుటక ఇప్పుడు మీ అవయవముల నీతికి దాసులుగా అప్పగించుడి. ఓకే, దేవునికి దాసులు అయినందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. రిజల్ట్ ఏంటంటే దేవునికి దాసులుగా ఉన్నందువల్ల వచ్చేటువంటి రిజల్ట్ పరిశుద్ధత. దాని యొక్క గొప్పతనం అర్థం చేసుకుంటే ఎంత బాగుండును. ఈ లోకంలో ఉన్నటువంటి ఐశ్వర్యము దేనికి అది సాటి రాదు. సృష్టి అంతా కూడా దానికి సాటి రాదు. దానిని మనము డబ్బు పెట్టి కొనలేము, వెల చెల్లించలేనిది. దేవుడు ఉచితముగా మనము ఆయనకి దాసులుగా ఉంటే ఉచితముగా ఇస్తానే ఉన్నాడు. మనం ఎంతకాలం దాసత్వం చేసినప్పటికీ కూడా మనము దాసత్వం చేసినందుకు అనగా మనం పని చేసినందుకు ఫలితం ఆశిస్తాం కదా, పని చేసి జీతాన్ని ఆశిస్తాం కదా. పని చేసి జీతంగా అయితే దాన్ని పొందుకోలేము. అయితే కృప ద్వారా ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కృప ద్వారానే దేవునిలో ఉన్నది ఏదైనా, మళ్ళా చెప్తా ఉన్నా, స్పష్టంగా గ్రహించాలి, వినాలి. దేవునిలో ఉన్నది ఏదైనా, దేవుని బయట ఉన్నటువంటి సృష్టిని గురించి నేను మాట్లాడలేదు. దేవునిలో ఉన్నది ఏదైనా కానీ అది మనకు అనుగ్రహించబడాలంటే దేవుని యొక్క కృప. మనం ఎన్ని చేసినా కానీ అది దేవుడు ఇస్తేనే వస్తుంది. అంటే మన యొక్క పనికి ప్రతిఫలంగా మనం ఎప్పుడూ కూడా దేవునిలో ఉన్నటువంటి ఆయన స్వభావాన్ని పొందుకోలేం. కానీ దేవుడు మన పనికి ఆయన తన యొక్క కృప ద్వారా, మనం ఆయనకి సేవ చేస్తున్నందుకు ఆయన కృప ద్వారా ఆయన తన యొక్క స్వభావాన్ని మనకు దయచేస్తా ఉన్నాడు. అసలు అది ఎంత విలువైనదో కదా, ఎంతో విలువైనదండి. డబ్బు చేత, ఐశ్వర్యం చేత కొనలేము. ఒకవేళ కొనాలనుకున్నా కానీ లెక్క కట్టలేము. అమూల్యమైనది, విలువకు అందనిది అది. కనుక దాన్ని మనమే జాగ్రత్తగా కాపాడుకోవాలి. పరిశుద్ధత. సంతోషించాలి. అయ్యా నీ సేవ చేస్తే అనక నీకు దాసుడిగా ఉంటే నాకు పరిశుద్ధత కలుగుతుంది కదా. ఓకే, నేను ఇంకా ఎక్కువగా నీకు దాసత్వం చేస్తా, ఇంకా ఎక్కువ నీ యొక్క ఆజ్ఞలు గాయకుంటా, ఇంకా నేను పరిశుద్ధుడిగా ఉండాలంటే ఆశ మనకు ఉండాలి. మన దేవుడి దగ్గరికి వెళ్ళి అది ప్రార్థించాలి. అంతేకాకుండా పరిశుద్ధత వలన మనకి ఏం వస్తుందంటే దాని అంతము నిత్య జీవము. పరిశుద్ధత యొక్క అంతం ఏమవుద్దంటే దేవునికి దాసత్వం చేసినందువలన పరిశుద్ధత కలుగుతుంది. పరిశుద్ధత యొక్క రిజల్ట్ ఏంటంటే నిత్య జీవం. మనము దేవునితో సదాకాలం ఉంటాము, యుగ యుగములు ఉంటాము. ఇంకా మరణము చూడకుండా నిత్య జీవం, ఎవర్ లాస్టింగ్ లైఫ్ అనేది పరిశుద్ధత యొక్క అంతము. కాబట్టి పరిశుద్ధత యొక్క అంతం ఏంటంటే జీవము. మనం దేవుడితో కూడా యుగ యుగాలు జీవిస్తాం. కనుక ఎంత గొప్ప మాటలండి. లోకము గ్రహించినటువంటి మాటలు లోకస్తులకి ఈ మాటలు అర్థం కాదు. పాపంలో జీవించ ముందుకు సాగుతున్నటువంటి ఏ వ్యక్తికి కూడా ఇటువంటి మాటలు అర్థం కావండి. అయితే నీతి పట్ల ప్రేమ ఏమని ఉన్నది? నీతి కొరకు ఆకలి దప్పులు. నీతి కొరకు ఆకలి దప్పులు. దేని కొరకు కాదు, నీతి కొరకు ఆకలి దప్పులు. నీతిగా ఉండాలయ్యా, నాకు నీతి కావాలి, నీ నీతి అని దాని గురించినటువంటి ఆకలి, పవిత్రత కొరకు ఆకలి. నీతి పవిత్రత రెండు కూడా కలిసి ఉంటాయి. అవి రెండు కూడా విడదీయలేం. కాబట్టి పవిత్రత కొరకు ఒక వాంఛ ఉన్నటువంటి వారు నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటారు. కాబట్టి మనము అందరితో సమాధానం కలిగి ఉండాలి, పరిశుద్ధతను కలిగి ఉండాలి, ప్రయత్నం చేయాలి. మన వంతు మనం ప్రయత్నం చేయాలి, ప్రయాసపడాలి. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడలేము. పరిశుద్ధత లేకుండా నిత్య జీవంలో ప్రవేశించడం కూడా కుదరదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల దేవ, నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాము. మీరు ఇచ్చినటువంటి, మాకు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి జీవవాక్కులను బట్టి నీకు వందనాలు. నిజముగా మమ్ములను జీవింపచేసే వాక్యము నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ యొక్క వాక్యం ద్వారా మా యొక్క జీవితాల్లో కార్యము చేయండి. అందరి జీవితాల్లో ఈ యొక్క వాక్యం ద్వారా మీరు కార్యము చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సదా తోడైండును గాక. ఆమెన్. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.